ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ నేడు భారత్కు వస్తున్నారు. గోటూర్లో భాగంగా 3 రోజులు మెస్సీ ఇండియాలో ఉంటారు. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులను ఆయన కలుస్తారు. మరోవైపు ఈవేళ సాయంత్రం మెస్సీ హైదరాబాద్కు వస్తారు. ఫలక్నుమా ప్యాలెస్లో కార్యక్రమం తర్వాత రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్తో కలిసి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొంటారు. మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్కు వస్తున్నారు. ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ నేడు భారత్కు వస్తున్నారు. గోటూర్లో భాగంగా 3 రోజులు మెస్సీ ఇండియాలోనే ఉంటారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, మెస్సీ ఇండియాకు వస్తున్నారు, అలాగే హైదరాబాద్ వచ్చి ఆయన ఆట ఆడబోతున్నారు, వివరాలు ఏంటి? జ్యోతి, ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ అయితే ఈ రోజు భారత్ కు వస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే గోటూర్ లో భాగంగా 3 రోజుల పాటు మెస్సీ అయితే ఇండియాలోనే గడుపుతారు. ఇండియాలో ప్రధానంగా ప్రధానమంత్రి మోదీతో సహా పలువురు ప్రముఖులను కూడా పలువురు ప్రముఖులతో కూడా ఆయన భేటీ అవుతారు, కొంతసేపు ముచ్చటిస్తారు. అనంతరం మరోవైపు ఇవాళ సాయంత్రం మెస్సీ హైదరాబాద్ కు వస్తారు అన్నట్లుగానే చెప్పాలి. ఫలక్నుమా ప్యాలెస్ లో కార్యక్రమం తర్వాత రాత్రి 7 గంటలకు సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ లో పాల్గొంటారు. మొత్తంగా మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ అంటే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ రాబోతున్నారు. సో మొత్తంగా దీనికి సంబంధించినటువంటి ఈ మ్యాచ్ కి సంబంధించి ఎవరికైతే టికెట్లు ఉన్నాయో వారిని మాత్రమే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిస్తారు. అనంతరం అక్కడ 3000 మంది ఆ పోలీసులతో కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఏదైనా కానీ మెస్సీ రాక కోసం ఇటు ఇండియా కూడా ఎదురు చూస్తుంది. ఇండియా వ్యాప్తంగా కూడా పూర్తిగా ఇటు మెస్సీ అభిమానులు ఉన్నటువంటి నేపథ్యంలో మెస్సీ రాక ఉంది. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి ఆడేటువంటి మ్యాచ్ను కూడా తిలకించడానికి చాలా ఎక్కువగా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. తేజ, మొత్తానికి ఈ మ్యాచ్ పూర్తిగా ఆకర్షణీయంగా మారింది, అందరూ చర్చించుకునే విధంగా, అలాగే వెయిట్ చేసే విధంగా మారింది. ఓవైపు మెస్సీ, మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో వీరందరూ కలిసి ఆడే ఈ ఆట కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక సీఎం ఈ విధంగా ఆడడం, దీని మీద ఎటువంటి స్పందన వస్తుంది? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ నగరాన్ని అంటే ఇటు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణమై ఏ విధమైనటువంటి పోరాటం జరిగింది అనేటువంటిది మనం అందరం చూసాం. అదే నేపథ్యంలో తర్వాత హైదరాబాద్ అభివృద్ధిని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క వారి ప్రాంతాల్లో ఇటు విశ్వనగరంగా కూడా దాన్ని వ్యాప్తి చెందించే విధంగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు, అభివృద్ధి పదంలో తీసుకొచ్చారు. అనంతరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా దీన్ని అంటే ఇటీవల మనం చూసాం, మున్సిపల్ కార్పొరేషన్ అంటే 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో పూర్తి స్థాయిలో విలీనం చేయటం, ఇప్పటి వరకు 150 డివిజన్లుగా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ విశ్వనగరం అనేటువంటిది 300 డివిజన్లకు పెరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో అంటే 4.5 కోట్ల జనాభాలో సుమారు 2 కోట్ల పైచిలకు ఇప్పుడు హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అట్ ద సేమ్ టైం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతో పాటు ఎందుకంటే మెస్సీ లాంటి ఆటగాడు ఇక్కడికి రావటం, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడైనటువంటి మెస్సీ లాంటి వీరిద్దరి మధ్య కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో కూడా ఒక మ్యాచ్ జరగటం అనేటువంటిది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇది కేవలం దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనమైనటువంటి న్యూస్ గానే చెప్పాలి. దీనివల్ల ఇటు హైదరాబాద్ నగరానికి కానీ లేదంటే తెలంగాణ రాష్ట్రానికి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది. ఎవరైనా కానీ ఇటు ప్రపంచ స్థాయిలో కూడా గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ ఆడుతున్నారు కాబట్టి దీనికి ఒక ఖచ్చితంగా అటెన్షన్ వస్తుంది. ఇటీవల గ్లోబల్ సమ్మిట్ కూడా జరిగినటువంటి పరిస్థితి చూసాం. ఇదంతా కూడా ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే విధంగా కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇంత ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లను కూడా తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఆడటం అనేటువంటిది ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి సాంప్రదాయానికి తెరతీసినట్లు. దీనివల్ల పూర్తి స్థాయి అటెన్షన్ వస్తుంది, ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి నూతన ఉత్సాహం వస్తుంది. ఇలాంటి ప్లేయర్స్ ని అంటే ప్రపంచ ప్రఖ్యాత ప్లేయర్స్ ని తీసుకురావటం వల్ల, ప్రత్యేకించి హైదరాబాద్ కి తీసుకురావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులు కూడా మరింత స్ట్రెంథన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో, స్పోర్ట్స్ లో రాణించాలనుకుంటున్నారో వారందరికీ ఒక బూస్టప్ గా ఉంటుంది అనేటువంటి ఈ విధమైనటువంటి చర్చ అయితే మాత్రం జరుగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.